ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. మనం ఈరోజు ఆర్ట్ కాలేజ్లో ఓయూ యూనివర్సిటీలో ఉన్నాము. మనతో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు అయితే ధర్నా నిర్వహించారు. అసలు ఈ ధర్నాకి గల రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. ఈరోజు గత 10 రోజులుగా నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి మన భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులందరూ ప్రతి రాష్ట్రంలో ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కూడా జంతర్ మంతర్లో గత 3-4 రోజుల క్రితం విద్యార్థి యూనివర్సిటీ సంఘాలన్నీ కలిపి ధర్నా నిర్వహిస్తే విచేషణ రహితంగా పార్లమెంటు నడుస్తున్న సందర్భంగా విచేషణ రహితంగా మోడీ గారి ప్రభుత్వం విద్యార్థుల మీద లాఠీ ఛార్జీలు కానీ కనీసము ఒక ఆడపిల్లలు ఉన్నారా ఎవరో లేరా అని చెప్పేసి ఆడ మగ అని తేడా తెలియకుండా విద్యార్థుల మీద లాఠీ ఛార్జ్ చేయడం, బాష్పాయ ప్రయోగించడం, వాటర్తో టీఆర్ గ్యాస్లు ప్రయోగించడం ఎంతవరకు న్యాయం? అది ఈ గత 50 సంవత్సరాల క్రితం చూసినాం. ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ చూస్తున్నాం. ఈ నీట్ పేపర్ లీకేజ్ అంటే విద్యార్థుల భవిష్యత్తు చెలగాటమాడమే. దీనివల్ల చాలా మంది విద్యార్థులు చనిపోతున్నారు. ఎందుకంటే మంచిగా భవిష్యత్తులో అవును చనిపోయారు. అదేవిధంగా కూడా ఇప్పుడు నిన్న జరిగినటువంటి ధర్నాలో కూడా రాస్తారోకోలలో కూడా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం వల్ల చాలా మందికి తలలు వలగడం కానీ, లేడీస్లు అయితే విపరీతంగా పోలీసులు లేడీస్ మీద పడడం, గొంతులు పట్టుకోవడం ఇంతవరకు కూడా ఎక్కడ జరగలేదు. దమనకాండ జరిగింది ఢిల్లీలో. దీని మీద గట్టి పరిస్థితుల్లో తెలంగాణ రక్షణ సేనకులు డిమాండ్ చేస్తూ ఈరోజు కూడా ఢిల్లీలో జరిగినటువంటి దమనకాండకు నిరసనగా మోడీ గారి ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలి, ధర్మేంద్ర ప్రసాద్ని వెంటనే కేంద్ర మంత్రిగా బహిష్కరించాలని చెప్పేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎట్టి పరిస్థితులు చేయకపోతే మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీ కాడ పుట్టింది, తెలంగాణ రాష్ట్రంలో అగ్గి పుడుతుంది. ఆల్రెడీ దేశంలో ఉన్నటువంటి ప్రతి యూనివర్సిటీలకు అగ్గి గుగ్గైతున్న సందర్భంగా మోడీ గారు ఇప్పటివరకైనా ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయకపోతే మాత్రం విద్యార్థులకు మాత్రం నువ్వు ఏం న్యాయం చేస్తున్నావు అర్థమైతే లేదు. నువ్వు దిగిపో, లేకపోతే మీ ప్రభుత్వాన్ని దింపేసే. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఎవరైతే తప్పు చేసిరో ఆ వ్యక్తిని దించిపోమంటున్నాం తప్ప వేరే వాళ్ళని దించిపోమంటలేం. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ప్రధానమంత్రికి రాజీనామా చేస్తారా లేక ధర్మేంద్ర ప్రసాద్ రిజైన్ చేపిస్తారా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క పార్లమెంటు సెషన్లో మాత్రమే జరగాలి. గత కొంతకాలంగా పొడిగిస్తే సరిపోదు. విద్యార్థుల మీద పెట్టిన కేసులు అనేక మంది కేసులు పెట్టినారు. ఎన్ఐఏ యాక్ట్ కూడా పెట్టారు. విద్యార్థులు మరి లక్షలు ఎట్లా వాళ్ళు లేకపోతే రౌడీ షూటర్లు అర్థమైతే లేదు. పెద్ద పెద్ద కేసులు పెట్టి విద్యార్థులను వేధిస్తున్నారు. అందులో మగవాళ్ళు ఉన్నారు. చదువుకున్న విద్యార్థుల మీద కేసులు పెట్టడం వల్ల ఆడపిల్లల మీద కేసులు పెట్టడం విద్యార్థి జీవితాలు ఆగమవుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేసులు వాపసు తీసుకోవాలి. విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని అరికట్టాలని చెప్పేసి న్యాయపరంగా జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో మోదీ గారు ధర్మేంద్ర ప్రసాద్ రిజైన్ చేపిస్తారా మీరు రిజైన్ చేస్తారా అని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.